మల్లికార్జున ఎక్కడి నుంచి మీరు? ప్రకాష్. ఎగ్జామ్స్ పట్ల? ఎగ్జామ్స్ కూడా పర్లేదు సార్, మాక్సిమం డైలీ టెస్ట్ కానీ వీక్లీ టెస్ట్ కానీ అంతా బాగానే. కాకపోతే ఇక్కడ రెగ్యులర్గా రాసేటోళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఏదైనా ఉంటుందని కదా ఆ ఉద్దేశంతో మాక్సిమం ఈ చుట్టుపక్కల అందరికీ మాక్సిమం ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం అసలు స్టడీ సర్కిలే నెంబర్ 1గా ఉంది. తర్వాత ఏంటంటే ఎక్కడైనా సరే వన్ టైమే మ్యాక్సిమం ఒకసారి మనం జాయిన్ అయితే అది వన్ టైమే వాళ్ళు కోచింగ్ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎగ్జామ్స్ రాసుకోవడం చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం మీకు సబ్జెక్ట్ వచ్చేంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా వినండి. ఆ భరోసా అనేది మ్యాక్సిమం ఇక్కడ మాత్రం ఇస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం క్లాస్ అయిన తర్వాత వెళ్ళిపోతారు అందరూ. వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం అది ఒకటి బెనిఫిట్. కొంచెం రూమ్లోకి వెళ్ళిన తర్వాత చదవకుండా ఉంటారు చాలా మంది. స్టడీ అవర్లు ఏంటంటే వచ్చి ఆ రోజంతా జరిగింది ఒకసారి 2 అవర్స్లో రివిజన్ చేసుకుని బాగుంటుంది. నైట్ మీరు రివిజన్ చేసుకుంటారు, పొద్దున వస్తే డైలీ టెస్ట్ కాబట్టి మొత్తం రివిజన్ వీక్లో జరిగిన మొత్తం వీక్లీ టెస్ట్ ఉంటుంది. వీక్లీ టెస్ట్ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు. చిత్తూరు నుంచి. చిత్తూరులో కొన్ని కోచింగ్ సెంటర్లు పేరు విన్నాం. మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం ఎవరైనా చెప్పారా దీని గురించి? నేను సోషల్ మీడియాలో చూసి ఇక్కడ బాగుంటుందని తెలిసి మళ్ళీ సార్ కాల్ చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పినారు. ఫ్యాకల్టీ అంతా నచ్చి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినందుకు నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే. ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కంటే కూడా ఫీజు అంతా కూడా తక్కువగానే ఉంది. బుక్స్ అంతా బాగుంది. మీ పేరు? శ్రీనివాస. మీరు ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. ఓకే. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ క్లాస్ ఎన్విరాన్మెంట్ బాగుందా? సార్ చెప్పే విధానం? ఫ్యాకల్టీ చాలా బాగుంది. క్లాసులు కూడా డైలీ బాగా చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ బాగుంటుంది. డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ సండే జరిగే ఫుల్ మోడల్ టెస్ట్లు ఇంకా బాగుంటుంది. మాకు ఎగ్జామ్స్ అంతా మీకు దీనివల్ల ఈ కోచింగ్ సెంటర్కి జాబ్ పోతే నమ్మకం ఏర్పడిందా? ఖచ్చితంగా ఉంది. మేము అంతకుముందు కూడా అవునుగడ్డ చాలా దగ్గర కోచింగ్ తీసుకున్నాము. కానీ అన్నిటికన్నా ఇక్కడే బాగుందని కనిపిస్తుంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి? విజయనగరం. మాకు చాలా లాంగ్వేజ్ వచ్చినారు. చెప్పండి, మీ ఇక్కడ మీ అభిప్రాయం? ఇన్స్టిట్యూట్ ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే స్టేట్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఏదైనా ఉందంటే ఆ ఫ్యాకల్టీ మొత్తం ఈ ఇన్స్టిట్యూట్లో ఉంది. ఓకే. మెయిన్ ఎంచుకోవడానికి రీజన్ అది. మా ముగ్గురం కూడా విజయనగరమే. మా ముగ్గురం కలిసి వచ్చినాం విజయనగరం నుంచి. ఈ ఫ్యాకల్టీ మీద అంటే చాలామందిని అడిగి తెలుసుకున్నాం. ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ ఏదైనా ఉందంటే సోషల్ స్టడీస్ సర్కిల్. అదే అవడానికి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక ఫీజు కడితే ఒకసారి మాత్రం వినడానికి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్న శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో ఏంటంటే మనకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదంటే ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అది అక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ ఉండదు. మనం 3 times వినొచ్చు ఏదైనా సబ్జెక్ట్. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్స్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎగ్జామ్స్ మనం టఫ్గా ఉంటాయి, చాలా టఫ్గా ఉంటాయి. అవి ఎవరైతే రీడ్ చేస్తారో ఫైనల్ ఎగ్జామ్ చాలా ఈజీగా సునాయాసంగా వాళ్ళు ఫిల్ చేస్తారు. అది నేను బలంగా నమ్ముతాను. ఇక ఎగ్జామ్స్ ఇది పరంగా ఎగ్జామ్స్ అయితే పకడ్బందీగా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు అన్నీ ఉపయోగించుకుంటున్నారు. అన్ని డౌట్లు వస్తే వెంటనే క్లారిటీ ఇస్తున్నాను. అభిప్రాయం ఉందా? ఇక్కడ సమయంలో ఇక్కడ రాగలేదు. సరైన సమయంలో రాగలిగారు. ఓకే. అంతకుముందు కూడా ఇంకా వేరే దగ్గర ఎక్కడికో కోచింగ్ తీసుకోలేదు. ఓకే. నార్మల్గానే ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే విన్నాం. అంటే మా ఫ్రెండ్స్ సజెషన్ ప్రకారం ఇక్కడికి వచ్చాం. ఓకే. వచ్చిన తర్వాత పెట్టిన క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా బాగా చెప్తున్నారు. మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. మేము కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. డిఎస్సీ వచ్చే వరకు కూడా ఇక్కడే ఇంటెన్సివ్లో కూడా జాయిన్ అయ్యి మేము డిఎస్సీ కొట్టి ఒక ర్యాంకర్గా ఇక్కడ ఉండాలని మేము ఆశిస్తున్నాం. మీకు ఇంటెన్సివ్ బ్యాచ్ నుంచి ఏం తెలుసు? ఇంటెన్సివ్ అంటే అవును, అక్కడ ఉండి చదువుకుంటూ మాకు ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తారు సారు. ఆ షెడ్యూల్ ప్రకారం మేము చదువుకొని ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా సార్ కల్పిస్తారు. దాని ద్వారా ఇంకా రివిజన్ బై రివిజన్ చేసి ఇంకా ఎగ్జామ్కి దగ్గరయ్యి జాబ్కి దగ్గర అయ్యడానికి